హలో ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ శ్రీనాథ్. ఈ వీడియోలో మనం 10 రకాల మోటార్ సైకిల్ ఇంజన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మోటార్ సైకిల్ ఇంజన్స్లో అతి ఎక్కువగా కనపడే ఇంజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పిస్టన్ ఇంజన్, ఇంకొకటి రోటరీ ఇంజన్. పిస్టన్ ఇంజన్ అనేది సిలిండర్ ఉంటుంది, సిలిండర్లో పిస్టన్ ఉంటుంది, పిస్టన్ ద్వారా వర్క్ అయ్యేది పిస్టన్ ఇంజన్. రోటరీ ఇంజన్ అనేది రోటరీస్ ద్వారా వర్క్ అయ్యేది రోటరీ ఇంజన్. దాన్ని మనం వ్యాంకిల్ ఇంజన్ అని కూడా అనొచ్చు. పిస్టన్ ఇంజన్లోకి వచ్చేసరికి సిలిండర్ ఉంటుంది, సిలిండర్లో లోపల పిస్టన్ ఉంటుంది, పిస్టన్కి కింద క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. పిస్టన్ పైకి కిందకి వెళ్ళినప్పుడల్లా క్రాంక్ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. అది గేర్ బాక్స్కి వెళ్తుంది, గేర్ బాక్స్ నుండి వీల్కి వెళ్తుంది. సో 2 స్ట్రోక్ ఇంజన్లో ఏం జరుగుతుందంటే, పిస్టన్ పైకి వెళ్ళినప్పుడు క్రాంక్ షాఫ్ట్లోకి ఉన్న ఇన్లెట్ వాల్వ్స్ ఓపెన్ అయ్యి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది క్రాంక్ షాఫ్ట్లోకి వస్తుంది. మళ్ళీ పిస్టన్ కిందకు వచ్చిన తర్వాత ఆ ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. క్రాంక్ షాఫ్ట్లో ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది పిస్టన్ పైన ఉన్న ఛాంబర్లోకి వెళ్తుంది. మళ్ళీ పిస్టన్ పైకి వచ్చినప్పుడు ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది బాగా కంప్రెస్ అయ్యి స్పార్క్ ప్లగ్ ఇగ్నైట్ అయినప్పుడు పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు మళ్ళీ పిస్టన్ కిందకు వస్తుంది. అప్పుడు కాలిపోయిన అటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది 2 స్ట్రోక్ ఇంజన్. తర్వాత 4 స్ట్రోక్ ఇంజన్ వచ్చేసరికి ఒక పవర్ స్ట్రోక్, 3 ఐడల్ స్ట్రోక్స్ ఉంటాయి అన్నమాట. 4 స్ట్రోక్ ఇంజన్లో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది క్రాంక్ షాఫ్ట్లోకి వెళ్ళదు, అది డైరెక్ట్గా పిస్టన్ హెడ్ మీదకి వెళ్తుంది. సో ఏం జరుగుతుందంటే, పిస్టన్ కిందకి వెళ్ళినప్పుడు ఒక వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది 4 స్ట్రోక్ ఇంజన్లో, ఆ సిలిండర్లో. ఆ వ్యాక్యూమ్ ఏం చేస్తుందంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని లోపలికి లాక్కుంటుంది. లోపలికి లాక్కున్న తర్వాత పిస్టన్ మళ్ళీ పైకి వెళ్తుంది. పిస్టన్ పైకి వెళ్ళినప్పుడు కంప్రెషన్ జరుగుతుంది. కంప్రెషన్ జరిగినప్పుడు స్పార్క్ ప్లగ్ ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనే దాన్ని ఇగ్నైట్ చేస్తుంది. ఇగ్నైట్ చేసిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఎక్స్ప్లోజన్ వల్ల మళ్ళీ పిస్టన్ కిందకు వస్తుంది. ఇలా పైకి కిందకి జరుగుతా క్రాంక్ షాఫ్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది. అప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ పిస్టన్ ఇంజన్లో పలు రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సింగిల్ సిలిండర్ ఉంది, ట్విన్ సిలిండర్ ఉంది, ట్రిపుల్ ఉంది, ఇన్లైన్ 4 ఉంది, ఇన్లైన్ 6 ఉంది, V-twin ఉంది, V4 ఉంది, బాక్సర్ ఇంజన్ ఉంది, ఫ్లాట్ 4 ఉంది, ఫ్లాట్ 6 ఉంది. సో సింగిల్ సిలిండర్ అనేది బేసిక్గా ఒక పిస్టనే ఉంటుంది సింగిల్ సిలిండర్లో. ఇది ది మోస్ట్ కామన్ కాన్ఫిగరేషన్. ఇది తయారు చేయడానికి కానీ, ఇది రిపేర్ చేయడానికి కానీ, మెయింటైన్ చేయడానికి కానీ చాలా సులువైనది. చాలా తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్న కాన్ఫిగరేషన్ ఇది. ఎక్కువగా మనం చిన్న కమ్యూటర్ బైక్లోనో లేదా 150cc బైక్స్లోనో లేదా 250cc బైక్స్లోనో చూస్తుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఏంటంటే, మనం క్యూబిక్ కెపాసిటీ పెంచే కొద్దీ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే, మనం క్యూబిక్ కెపాసిటీ పెంచాలనుకుంటే సింగిల్ సిలిండర్స్ నుండి ఇంకా సిలిండర్స్ పెంచాలి. సో నెక్స్ట్ ట్విన్ సిలిండర్ ఇంజన్. ట్విన్ సిలిండర్ ఇంజన్ ఏంటంటే, బేసిక్గా ఇంజన్లో 2 పిస్టన్స్ ఉంటాయి అన్నమాట. ఇటువంటి కాన్ఫిగరేషన్ని మనం 300cc బైక్స్లోనూ లేదా క్లాసిక్ బైక్స్ ఇలాంటివంటే ట్రయంఫ్లో ఉన్నటువంటి స్ట్రీట్ విన్ కానీ, స్పీడ్ ట్రిపుల్ కానీ, లేదా అరి ఇంటర్సెప్టర్ కానీ, కాంటినెంటల్ జీటీ వీటిలో చూస్తూ ఉంటాం మనం. సో ఇదేంటంటే, ఈ సిలిండర్స్లో కొంచెం రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఒక సింగిల్ సిలిండర్తో కంపేర్ చేస్తే. ఇవి మోస్ట్లీ 300 to 650ccలో వాడుతూ ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ సిలిండర్. ఈ ట్రిపుల్ సిలిండర్స్ మోస్ట్లీ మనం ఎటువంటి బైక్స్లో చూస్తామంటే, డేటోనా కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ ట్రిపుల్ కానివ్వండి, లేకపోతే యమహా MT-09 కానివ్వండి, లేకపోతే MV అగస్తా H3 ఇట్లాంటి వెహికల్స్ మనం చూస్తూ ఉంటాం. సో ట్రిపుల్ సిలిండర్ ఎందుకంటే, ట్విన్ సిలిండర్ ఏమో తక్కువ RPMస్లో మంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్లైన్ 4 ఏమో ఎక్కువ RPMస్లో మంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా రిఫైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్లైన్ 3 ఏంటంటే కొంచెం ట్విన్ సిలిండర్ క్యారెక్టర్, కొంచెం ఇన్లైన్ 4 క్యారెక్టర్, రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్లైన్ 4 సిలిండర్. ఇది లీడర్ క్లాస్ సూపర్ స్పోర్ట్స్ బైక్లో చాలా కామన్ కాన్ఫిగరేషన్. మనం దీన్ని యమహా R1లో చూస్తుంటాం, ఇంకా బూసాలో చూస్తుంటాం, ZX14Rలో చూస్తుంటాం, ఇంకా ZX10Rలో చూస్తుంటాం. బేసిక్గా ఈ కాన్ఫిగరేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రిఫైన్మెంట్, పవర్ అండ్ హై రేవింగ్ ఇంజిన్. నెక్స్ట్ వచ్చేసి V-twin ఇంజిన్. ఈ V-twin ఇంజన్ అనేది ఎట్లా ఉంటుందంటే,
ఒక వి షేప్లో ఉంటుంది. సిలిండర్స్ వి షేప్లో అరేంజ్ చేసి ఉంటాయి. సో బేసిక్గా ఈ షేప్లో అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే సిలిండర్స్ ఒక అన్ఈవెన్ ఆర్డర్లో ఫైర్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక బేస్ హెవీ సౌండ్ వస్తుంది, ఇంకా మంచి లో ఆర్పిఎం పవర్ టార్క్ వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి V4 ఇంజన్. ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ V2 ఇంజన్ అంటే, కాకపోతే 4 సిలిండర్లు ఉంటాయి. ఇటువంటి కాన్ఫిగరేషన్ మనం ఎక్కువగా డుకాటీలోను ఇంకా ఏప్రిల్ RS-V4 RFలోనూ చూస్తూ ఉంటాం. సో ఈ ఇంజన్ క్యారెక్టర్ ఏంటంటే రిఫైన్మెంట్ ఉంటుంది, మంచి లో అండ్ కరెంట్ ఉంటుంది, ఇంకా మంచి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఫిన్ ఇంజన్ ఏంటంటే దీన్ని బాక్స్ ఇంజన్ కూడా అంటాం. బేసిక్గా ఇటువంటి కాన్ఫిగరేషన్లో ఏం జరుగుతుందంటే సిలిండర్ అనేది బయటకి అంటే స్ట్రైట్ లైన్లో లాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఎక్కువగా BMW GS 1250 R90 ఇటువంటి మోటార్ సైకిల్స్లో చూస్తూ ఉంటాం మనం. సో బేసిక్గా ఈ కాన్ఫిగరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది అచీవ్ చేయడం కోసం. అంతేకాకుండా ఈ సిలిండర్స్ అనేవి బాగా బయటకు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే గాలి ఎక్కువ తగులుతూ ఉండేసరికి హీట్ డిసిపేషన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లాట్ 4 అండ్ ఫ్లాట్ 6. ఈ ఫ్లాట్ 4 అండ్ ఫ్లాట్ 6 అనేవి సేమ్ బాక్సర్ టైపే. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ట్విన్ సిలిండర్స్ వల్ల 4 సిలిండర్స్ ఇంకా 6 సిలిండర్స్ ఉంటాయి. ఈ సిలిండర్స్ వల్ల ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉంటుంది. ఇంకా ఈ ఫ్లాట్ 4 ఫ్లాట్ 6 ఇంకా ఇన్లైన్ 4 ఇన్లైన్ 6 కన్నా కానీ లేకపోతే V4 ఇంజన్స్ కన్నా కానీ ఇంకా ఎక్కువ రిఫైన్మెంట్ ఉంటాయి. ఈ ఇంజన్స్ ఎక్కువగా మనం ఫ్లాట్ 4 ఫ్లాట్ 6 అనేవి మనం మోస్ట్ కామన్గా అబ్జర్వ్ చేసేది హోండా గోల్డ్ వింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ 6. ఈ ఇన్లైన్ 6 అనేది ఇప్పుడు చాలా తక్కువ వాడుతున్నారు, ఈ BMW K1600 లాంటివి. కానీ ఇంతకుముందు 1980sలో వచ్చేసరికి హోండా CBX 1100 కానివ్వండి, ఇట్లాంటి వాటిలో చాలా ఉన్నాయి. హోండా CBX 1100 దాని సౌండ్ చాలా సూపర్గా ఉంటుంది, వన్ ఆఫ్ ద లెజెండరీ ఇంజన్స్ అది. నెక్స్ట్ వచ్చేసి ఒక రోటరీ ఇంజన్. ఈ రోటరీ ఇంజన్ అనేది పిస్టన్ ఇంజన్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్. కాకపోతే బేసిక్గా ఇది ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. ఇందులో ఏం జరుగుతుందంటే రోటరీస్ ఉంటాయి పిస్టన్ బదులు. ఈ రోటరీస్ అనేవి ఎట్లాగా ఉంటాయంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి అన్నమాట. కంబషన్ అనేది ఆ రోటరీస్ యొక్క పై భాగం మీద అంటే ఆ సర్ఫేస్ మీద కంబషన్ అనేది జరుగుతుంది. సో క్రాంక్ షాఫ్ట్ అనేది రోటరీస్ మధ్యలో కూడా ఉంటుంది. రోటరీస్ క్రాంక్ షాఫ్ట్ ఉన్న రోటర్ జర్నల్స్కి అతుక్కొని వాటిని అవి రౌండ్గా తిరుగుతూ క్రాంక్ షాఫ్ట్ని తిప్పుతూ ఉంటాయి. సో కంబషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఇందులో పైన ఫ్యూయల్ ఇంటేక్ ఉంటుంది. ఫ్యూయల్ ఇంటేక్ లోపలికి వచ్చినప్పుడు అవి రోటరీస్ స్పిన్ అవుతూ ఆ ఫ్యూయల్ ఇంటేక్ని కంప్రెస్ చేస్తాయి. కంప్రెస్ చేసినప్పుడు ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది. ఆ స్పార్క్ ప్లగ్ ఆ ఫ్యూయల్ మిక్చర్ని ఇగ్నైట్ చేస్తుంది. అప్పుడు ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు మళ్ళీ రోటర్ ఇట్లా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఆ గ్యాస్ ఇట్లా ఇటు పక్కన ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంటుంది, ఆ ఎగ్జాస్ట్ వాల్వ్లో గుండా వెళ్ళిపోతుంది. అట్లా ఒక రొటేషన్ జరుగుతూ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఇవి ఫస్ట్ మోటార్ సైకిల్స్లో ఇంట్రడ్యూస్ చేసింది సుజుకి RE5 ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది 1970sలో. ఇది కేవలం 2 ప్రొడక్షన్ ఇయర్స్ ఉంది. కారణం ఎందుకంటే అప్పట్లో ఇది చాలా కాంప్లెక్స్ ఇంజన్, ఎవరు ఇంతకుముందు ఇటువంటి కాన్ఫిగరేషన్ తీసుకురాలేదు. ఇది ప్రూవ్డ్, ఇది ఉంటుంది మంచి ఇంజన్ అనేది ఎవరికి గ్యారంటీ లేదు. చాలామంది టెక్నీషియన్స్కి ఎట్లా చేయాలో కూడా తెలియదు దీని గురించి. సో ఎక్కువ ఇది రన్ అవ్వలేదు. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ వచ్చేసి DKW అది హెర్క్యులీస్ 2000 ఉంది. ఇంకా నెక్స్ట్ ఇస్ అన్ ఎలక్ట్రిక్. ఒకప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టమయ్యేది, ఎందుకంటే అవసరమైన విద్యుత్ శక్తిని ఉంచాలంటే మనకి చాలా పెద్ద బ్యాటరీస్ అవసరం అయ్యాయి. కానీ ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చిన తర్వాత అవి చాలా చిన్నగాను ఎక్కువ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకునే కెపాసిటీ వాటికి ఉండేసరికి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ 10 రకాల మోటార్ సైకిల్ ఇంజన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ చేయండి.